మంచిదానివని నమ్మి ప్రతి విషయంలో నిన్ను వెనకేసుకొచ్చాను. నా కొడుకు నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడని బాధపడ్డాను తప్ప నీ కారణంగా మాధవ్ నరకం అనుభవిస్తున్నాడని తెలుసుకోలేకపోయానే. నువ్వు ఇలాంటి దానివని తెలియక అమాయకురాలైన రాధికను ఎన్నో రకాలుగా అవమానించి బాధ పెట్టాను. ఎంతగా నమ్మించి నన్ను మోసం చేశావు కదే. నేను తప్పు చేశాను రాధిక. నన్ను కాపాడడానికి సహాయం చేశావన్న కృతజ్ఞత కూడా లేకుండా నీకెంతో అన్యాయం చేశాను. నన్ను క్షమించి నన్ను పంపించొద్దని చెప్పు రాధిక. నిన్నిక్కడ ఉండనిస్తే వీళ్ళందరికీ సమస్యలు తప్ప సంతోషం అనేది లేకుండా పోతుంది. ఇప్పటి వరకు నువ్వు చేసిన ఎన్నో తప్పుల్ని క్షమించాను. నిన్ను కాపాడటం కోసం నేను నష్టపోవడమే కాకుండా అందరినీ కష్టపెట్టాను. అలాంటి పొరపాటు జీవితంలో మళ్ళీ చేయను. బుద్ధి, జ్ఞానం, మనసు, మానవత్వం, దయా, జాలి లాంటివి ఏమీ లేని నిన్ను క్షమిస్తే పాముకి పాలు పోసి కోరి కాటు వేయించుకోవడమే అవుతుంది. వెళ్ళిక్కడి నుంచి. ఈ ఇంటి పనివాళ్ళ చేత కూడా చీకుట్టించుకోవడానిక ఇంకా నిల్చున్నావు? ఇంతమంది నిన్ను చీకుట్టి పొమ్మంటున్నా ఇంకా సిగ్గు లేకుండా నిలబడ్డావేంటి? పో. ప్లీజ్ అండి, నా మాట వినండి. నన్ను ఇక్కడే ఉండరా. ప్లీజ్ అండి. ఈ ఇంట్లో నువ్వు ఉండడానికి వీల్లేదు. ప్లీజ్ అండి, నా మాట వినండి. ప్లీజ్ అండి, నన్ను ఇక్కడ ఉండనివ్వండి. మాయా, ఏమండి, ఏమండి, ఏమండి. మళ్ళీ ఈ జన్మలో నీ మొహం మాకు చూపించుకో. ఏమండి, పో. ఏమండి, ఏమండి. ఇన్నాళ్ళు నిజం చెప్పకుండా మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాను. మీరందరూ పెద్ద మనసుతో నన్ను క్షమించండి మావయ్య. పెద్ద మనసు మాది కాదమ్మా, నీది. అమ్మా రాధిక, నిన్ను ఇన్ని రోజులు అనుమానించాను. ఎన్నో విధాలుగా నిన్ను అవమానించి బాధ పెట్టాను. నన్ను క్షమించి రాధిక. అలా అనకండి అత్తయ్య. పెళ్ళైన ఆడదానికి అత్త మామలే అమ్మా నాన్నలు. మనకి కూతురు లేని లోటు తీరిపోయింది కదా రూపా.